ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ప్రభు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి థ్యాంక్స్ చెప్దామా? ప్రతిరోజు కూడా ఆయన విలువైన మాటలు మనకు అనుగ్రహించి మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తున్నారు కదా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదముగాక. దేవుని మాట మనలను బలపరుస్తుంది, దేవుని మాట మనలను ఆదరిస్తుంది, ఆయన మాట మన హృదయ గాయములను కడుతుంది, దేవుని మాట మనలను ప్రోత్సాహపరుస్తుంది. కనుక అట్టి శక్తి కలిగిన దేవుని మాటలు ప్రతిరోజు కూడా మనము రిసీవ్ చేసుకొని ప్రార్థనలో పాల్గొంటూ, ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు కూడా దేవుని ముఖదర్శనము చేసే అనుభవంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక. ఆమెన్. యెహోవా మీ మీద దయచూపునుగాక. ఆమెన్. అవును, దేవుడు మన ఎడల దయచూపకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ మనిషి కూడా మరొక మనిషి ఎడల దయ చూపలేడు అని. దేవుడు దయ పుట్టించనిదే మరొక మనిషి మీద ఒక మనిషి దయ చూపడం అనేది జరగని పని. దేవుని లేఖనము ఎన్నటికీ నిరర్ధకము కాదు. దేవుడు మన ఎడల దయ కలిగి ఉన్నాడంటే నిజముగా మనము గొప్ప భాగ్యవంతులము. దేవుని దయ, కరుణ, కటాక్షము, ఆయన కృప మనపై నిండుగా ఉండునుగాక. నన్ను ప్రేమించేవారు, నన్ను అర్థం చేసుకునేవారు, నా మీద దయ చూపేవారు, నా పరిస్థితులను బట్టి జాలి పడేవారు, నాకున్న ఈ క్లిష్టమైన స్థితిలో నా యందు కరుణ చూపేవారు ఎవ్వరు లేరు అని కొన్నిసార్లు దిగులు చెందుతూ, కృంగిపోతూ, నిరాశపడుతూ, నిష్ఠూరపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు నీ యందు దయ చూపువాడై ఉన్నాడు. దేవుడు మన ఎడల జాలి కలిగి ఉంటే చాలు కదా. ఆయన దయ దీర్ఘకాలము, ఆయన కృప మన ఎడల శాశ్వతమైనదిగా నిలిచి ఉంటుంది. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? మనుషులను సంతోషపెట్టాలని అనుకుంటే అది ఎన్నటికీ కాదు. మనుషులను మనము సంతృప్తి పరచాలి అంటే అది ఎవరి తరము కూడా కానిది. కనుక దేవుడు మనలను దయచూపి తృప్తిపరచకపోతే మనము కూడా సంతృప్తిగా బ్రతకలేమనేది లేఖనాధారంగా మనము గ్రహించుదుముగాక. దేవుని కరుణ, దయ, కటాక్షము మనపై ఎందరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరిపైన ఆయన కరుణ నిలుచునుగాక, దయ నిలుచునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. జాలి కలిగిన దైవమా, మీకు స్తోత్రాలయ్యా. కరుణా కటాక్షములను మాకు అనుగ్రహించుచు నడిపిస్తున్నారయ్యా. అవునయ్యా, మా ఎడల దయ చూపేవారు, జాలి చూపేవారు, ఈ కఠినమైన పరిస్థితుల్లో నుండి విడిపించేవారు ఎవ్వరూ లేరు అని నిష్ఠూరపడుతూ నిరాశలో ఉన్న నీ పిల్లలను మీరు చేవిడివద్దయ్యా. మీరు దాటి వెళ్ళొద్దు నాన్న. దయ చూపండి, కనికరించండి నాన్న. మీ కృప చూపండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మనుషులు చేయి విడిచిన, మనుషులు నమ్మక ద్రోహం చేసిన, మనుషులు మమ్మలను హేళన చేసిన, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన దయ నా మీద ఉంది చాలు అని తృప్తిగా బ్రతుకుతున్న నీ పిల్లలను, ఆశతో బ్రతుకుతున్న నీ పిల్లలను చేయి విడవద్దయ్యా. మీ కృప చూపండి, దయ చూపండి. వారిపై మీ కటాక్షము రానియండి నాన్న. వారికి ఉన్న హీన దీన స్థితిని అయ్యా మీరు చూస్తున్న దేవుడవు, చెయ్యి పట్టి లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలు కృంగి ఉన్న స్థితిలో నుండి లేపండి ప్రభు, లేవనెత్తండి నాన్న. మీ కొరకు సాక్షులుగా జీవింపచేయండి. వారున్న బలహీన స్థితిలో నుండి మీరు విడిపించండి నాన్న. వారున్న భయంకరమైన వ్యాధిలో నుండి మీరు విడిపించండి ప్రభు. ఎవరు జాలి చూపని స్థితిలో, ఎవరు కూడా ప్రేమించలేని స్థితిలో, హీన స్థితిలో ఉన్నప్పటికీ మీరు చేవిడవని దేవుడవని మీ మీద మాత్రమే ఆశ పెట్టుకున్న నీ పిల్లలను
అయ్యా మీరు సంతృప్తిపరచండి, ధైర్యము నింపండి నాన్న, కృప చూపండి నాన్న. సృష్టికర్తవైన దేవుడవు నీవని, మీ చేతులతో మమ్మలను నిర్మించుకున్నారని ఒక గొప్ప ధైర్యముతో నీ పిల్లలు నిండుకుందురుగాక, కృప కలుగునుగాక నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బిడ్డలు ఏ స్థితిలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, కుటుంబ సమస్యలలో నుండి, భార్యాభర్తల మధ్య సమస్యల్లో నుండి, తల్లిదండ్రులకు పిల్లలకు సమస్యలలో నుండి నాన్న, ఆర్థిక సమస్యల్లో నుండి నా తండ్రి, శత్రు పోరాటాలలో నుండి నాయన మీరు విడుదలనివ్వండి, నెమ్మదినివ్వండి, కృప చూపండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ తట్టు చూస్తున్న నీ పిల్లలు సిగ్గుపరచబడడానికి వీల్లేదయ్యా. మీ మీద ఆశ పెట్టుకున్న నీ పిల్లలు సిగ్గుపరచబడడానికి వీల్లేదు నాన్న. మీ మహా కనికరమును అనుగ్రహించి దయచూపి మీ సాక్షులుగా జీవింపచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆయన మహాదయ మీపై ఉండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇతరులకు మనము షేర్ చేయటం ద్వారా వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి, వారున్న నిరాశలో నుండి లేవనెత్తబడటానికి, కృపచేత బలవంతులుగా మార్చబడడానికి మన వంతుగా మనము సహకారాన్ని అందించిన వారం అవుతాం. ఈ సేవలో, ఈ దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ, షేర్ చేస్తూ, ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తున్న మిమ్ములను నా దేవుడు దీవించి సమృద్ధి అయిన ఆయన కృపతో నింపునుగాక.